వెల్కమ్ టు వరల్డ్ 20 నేను సుమా అప్డేట్స్ చూద్దాం. ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహుపై జరుగుతున్న అవినీతి విచారణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రాసిక్యూటర్లపై విరుచుకుపడ్డారు. కాల్పుల విరమణ చర్చలపై ఈ అవకాశం దీనికి సంబంధించి ఈ అంశం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని నాశనం చేయడంలో అమెరికాతో కలిసి నెతన్యాహు పనిచేస్తున్నాడని, అతను ఓ యుద్ధ వీరుడని ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. రష్యాపై యుక్రెయిన్ ప్రయోగించిన 40 డ్రోన్లను కూల్చివేస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యాలో వేర్పాటువాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, యుక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఇరాన్ గగనతలాన్ని తిరిగి తెరిచింది. ఇజ్రాయెల్లో 12 రోజుల యుద్ధం కారణంగా ఇరాన్ గగనతలాన్ని మూసివేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండటంతో గగనతలాన్ని తిరిగి తెరిచినట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది. ఇరాన్కి $30 బిలియన్ సాయాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తుందనే వార్తల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చారు. ఇలాంటి హాస్యాస్పదమైన విషయం గురించి తాను ఎప్పుడూ వినలేదంటూ ట్రూత్ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇదొక ఫేక్ న్యూస్ అని, మోసపూరిత ప్రకటన అంటూ ట్రంప్ రాసుకొచ్చారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ గ్రాసీని అరెస్ట్ చేసి ఉరి తీయాలని ఇరాన్ పిలుపునివ్వటం సరికాదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని రూబియో పేర్కొన్నారు. అమెరికాలోని అట్లాంటా నగరం వర్షాల కారణంగా అతలాకుతలమవుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతుండటంతో అట్లాంటా విమానాశ్రయంలో దాదాపు 500కు పైగా విమానాలు రద్దు చేశారు అధికారులు. అలాగే వందలాది విమానాలను లేటుగా ప్రయాణిస్తున్నాయని తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు 90కి పైగా విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఎల్లుండి నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకి భారత్, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ శాఖ మంత్రులకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశాలకు భారత్ నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన బిల్లుపై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆరోపణలు మరోసారి దీనికి సంబంధించి పెదవి విరిచారు. ఈ బిల్లు లక్షలాది అమెరికన్ ఉద్యోగాలను నాశనం చేస్తుందని మస్క్ హెచ్చరించారు. ఈ బిల్లు పూర్తిగా పిచ్చిదిగా, విధ్వంసకర బిల్లంటూ మస్క్ డెస్క్లో రాసుకొచ్చారు. జూలై 6, 7 తేదీల్లో బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాతో పాటు దక్షిణాఫ్రికా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ అనే 5 అదనపు సభ్యులతో ఈ కూటమి ఏర్పడింది. సెర్బియాలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటూ వేలాది మంది విద్యార్థులు కదం తొక్కారు. బిల్గ్రేడ్ ప్రాంతంలో విద్యార్థులు భారీ సంఖ్యలో వీధుల్లోకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొన్ని నెలల క్రితం రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 16 మంది మృతి చెందారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అధ్యక్షుడు ముసేవిక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరాచీలో గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పాకిస్తాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రతా కారణాలు చూపుతూ 3 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్లను ఇరాన్ బహిష్కరించింది. 2025 నాటికి 3 మిలియన్ ఆఫ్ఘాన్ శరణార్థుల్ని బహిష్కరించాలని పాకిస్తాన్ యోచిస్తుంది. దీంతో ఇరు దేశాల నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. ఉదయం తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషాలకు పలుచోట్ల భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూమికి 150 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. స్టేట్